హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. చూడండి, మనం ఈ వీడియోలో ఇంకొక సెట్ ఆఫ్ హారం అండ్ నెక్లెస్ కలెక్షన్ గురించి చూద్దాము. ఇది చూడండి, హారం కలెక్షన్. ఇది హారం అండి. ఇది ఇప్పటిది కాదండి, చాలా ఓల్డ్ మోడల్ హారము. చాలా ఓల్డ్ మోడల్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసి 1990s కిడ్స్కి ఉండుంటుందండి ఈ హారము. అప్పటి మోడల్స్ ఇవి, మేము చిన్నప్పటి మోడల్స్ అనమాట. నాకు మా అమ్మమ్మ చేయించారు ఈ హారము. చూడండి, స్టోన్స్ అస్సలు ఈవెన్ సింగిల్ స్టోన్ కూడా లేదు దీనికి. మొత్తము ఎనామిల్, ఇది మొత్తం ఎనామిల్ పెయింటే. చూడండి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఎంత క్లియర్గా ఉండేవో చూడండి అప్పట్లో. ఇది హారం అన్నమాట, హారము. అండ్ ఇవి దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూడండి క్లియర్గా. నేనైతే ఫస్ట్ నాకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చకుండే, నేను ఇవి చేంజ్ చేద్దామన్న థాట్లో ఉన్నాను. బట్ ఒకసారి పెట్టుకొని చూసానండి, నా పెళ్ళికి కూడా ఈవెన్ నాకు అప్పుడు గోల్డ్ బుట్టలు లేవన్నమాట. అప్పుడు కూడా నేను ఇయర్ రింగ్స్ అసలు వేర్ చేయలేదు. నాకు ఎందుకో చూస్తేనే ఓల్డ్ మోడల్, ఇవి ఓల్డ్ మోడల్. ఈ హారం కూడా చేంజ్ చేద్దాం అనుకున్నానండి ఒక టైంలో. బట్ తర్వాత ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను, ఏమంత అవసరం లేదు. ఓల్డ్ మోడల్ అయినా ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఈ హారం మోడల్స్ వాడే వాళ్ళు ఉన్నారు అన్నట్లు చేంజ్ చేయొద్దని మళ్ళీ ఫిక్స్ అయ్యాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే, హారం అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసేద్దామని అనుకున్నాను. బట్ తర్వాత ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకు చేంజ్ చేసుకున్నాను అంటే, ఒక్కసారి పెట్టుకొని చూశానండి. ఇవి పెట్టుకొని చూస్తే నాకు అసలు ఎంత బాగా అనిపించాయి అంటే అంత బాగా అనిపించాయి. లుక్ చాంద్ బాలీస్ అంటారు చూడండి, ఓల్డ్ టైంలో చాంద్ బాలీస్ అంటే ఇవే. ఇప్పుడు చాంద్ బాలీస్ డిఫరెంట్గా వస్తున్నాయి, కానీ అప్పట్లోనే మనకి చాంద్ బాలీస్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఇవన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. పెట్టుకుంటే ఇంకా చాలా బాగున్నాయండి, చాలా లుక్ ఇచ్చాయి పెట్టుకుంటే. అందుకే నేను ఒపీనియన్ చేంజ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. నా పెళ్ళి టైంలో కూడా కొంచెం మా అత్తగారింటికి ఇటు తిరిగేవి ఉంటాయి కదండి, ఆ టైంలో కూడా నేను వీటిని పెట్టుకోలేదు. నాకున్న చిన్న కమ్మలు అవే పెట్టుకున్నాను, లేదా పిచ్చివి పెట్టుకున్నాను, కానీ నేనైతే పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, పెట్టుకొని యూజ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు ఇప్పుడు. హారం అయితే ఇదండి, మేము ఎన్ని టైమ్స్ బ్యాంక్లో పెట్టామో, అసలు చేయించినప్పటి నుంచి ఇది బ్యాంక్లోనే ఉంది, కానీ నీట్గా ఉంది చూడండి. మొన్న నేను నక్షి హారం చూపించాను కదండి, అది రీసెంట్గా తీసుకున్నాము. బ్యాంక్లో పెడితే దాని పొజిషన్ చూసారు కదా ఎలా అయిపోయిందో. బట్ ఈ ఓల్డ్ మోడల్స్కి అయితే ఆ ప్రాబ్లమే రాదండి. ఇదనమాట ఈ హారం. చూడండి, ఈ సైడ్స్ చైన్ ఉండేసి మధ్యలో ఇలా వర్క్స్. రివర్స్ తిప్పి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అంతా. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. అసలు ఏముందిలే ఇది అన్నట్లుంది, కానీ చాలా వెయిట్ ఉంటాయండి ఇయర్ రింగ్స్. ఇవి 6 grams అంట అప్పట్లోనే. ఇవి 6 gramsకి చూడండి ఎంత బాగా వచ్చాయో. చెవి నిండా ఉంటాయండి పెట్టుకుంటే, చాలా బ్రాడ్గా చెవి నిండా కనపడతాయి.
బాగుంటాయి, పెట్టుకుంటే బాగున్నాయి. నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నానంటే ఇక చూసుకోండి, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఈ డాలర్ కూడా చాలా వెయిట్ ఉంటుందండి, చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం కావాలంటే ఈ డాలర్ని వేరే నల్ల పూసలు ఉంటాయి కదండి, అలాంటి వాటికి చేంజ్ చేసుకొని వేయించుకోవాలి అనుకుంటే అలా కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ లింక్స్ ఉండడం వల్ల మనం దీన్ని చేంజ్ చేసి వేసుకోవచ్చు. ఈ చైన్ ఇంకో దానికి అట్లా ఏదన్నా చేసుకోవాలి అనిపిస్తే ఫ్యూచర్లో అలా కూడా చేసుకోవచ్చు. అప్పట్లో ఎంత బాగా ఉండేదో అండి గోల్డ్ వర్క్, ఇప్పటికంటే అప్పటి మోడల్స్ అంత స్టాండర్డ్గా ఉంటాయో. అది నా పర్సనల్ ఒపీనియన్ అండి, నాకైతే అలా అనిపిస్తుంది. ఇప్పటికంటే అప్పుడు మోడల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్లు. ఈ హారం వచ్చేసి హారము అండ్ ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి 48 గ్రామ్స్ అండి. ఓన్లీ హారం వరకు అయితే 42 గ్రామ్స్, ఇయర్ రింగ్స్ 6 గ్రామ్స్, టోటల్ 48 గ్రామ్స్. అంటే 6 సెవర్లు అన్నమాట. 6 సెవర్లు ఉంది ఈ హారము, చూసారు కదా క్లియర్గా. నెక్స్ట్ ఇంకో నెక్లెస్ చూపిస్తాను చూడండి. నెక్లెస్ ఇదన్నమాట. ఇదైతే ఈ రెండు కలిపి అయితే సెట్ కాదండి, నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది ఎప్పుడో ఓల్డెన్ డేస్లో తీసుకున్నది, ఇది రీసెంట్గా లాక్డౌన్ టైంలో తీసుకున్నది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రెండు మ్యాచ్ అయిపోయి ఒక సెట్ అయిపోయాయి అన్నమాట. సెట్ అంటే ఎగ్జాక్ట్ సెట్ కాదు, బట్ ఏంటంటే ఇది ప్లెయిన్, సో ఇది ఒక సెట్ అవుతుందిలే అన్నట్లు మేము ఇంకా దీని మీదకి ఆ లాంగ్ హారం మీదకి ఇంకొకటి ఏం ప్లాన్ చేసుకోలేదన్నమాట. చూపిస్తాను చూడండి. డిజైన్ చూడండి ఒకసారి. ఇది నేను జాయింట్ కాస్ట్లో తీసుకున్నానండి. జాయింట్ కాస్ట్లో అప్పుడు 50% ఆఫ్ ఉండే మేకింగ్ ఛార్జెస్ మీద, వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫ్ ఉన్నప్పుడు తీసుకున్నాను. దీనికి లైట్గా స్టోన్స్ ఉంటాయి చూడండి, చిన్నవి అనమాట. ఈ గ్రీన్ స్టోను, ఇవి రెండు ఇక్కడ, ఇవి స్టోన్స్, ఇక్కడ చిన్ని పూసలు, ఇక్కడ ఒక స్టోన్. చూసారా స్టోన్స్ ఇవే ఉంది, పెద్దగా స్టోన్స్ ఏం లేవు. ఈ నెక్లెస్ వచ్చేసి 16 గ్రామ్స్ ఉందండి, విత్ స్టోన్స్ 16 గ్రామ్స్ ఉంది, వితౌట్ స్టోన్స్ 15.800 అట్లుంది. 200 మిల్లీగ్రామ్స్ ఈ స్టోన్స్, ఈ పూసలు వీటి వెయిట్ ఉందన్నమాట. సో ఈ రెండు మ్యాచ్ అవుతాయిలే అన్నట్లు మేము ఇంక వీటిని ఒక సెట్ చేసాము. ఇదైతే జాయిల్ కాస్ అట్లేం కాదండి, ఓల్డెన్ డేస్లో పెద్ద షాపులు ఉన్నాయో లేవో కూడా మాకైతే తెలియదు. మేము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర చేయించాము ఒంగోలులో, అతను చాలా బాగా చేస్తారు మోడల్స్. మా కజిన్స్ వాళ్ళందరూ చేయించారనమాట. సో ఆ టైంలోనే అతని దగ్గరే ఇది చేయించాము. అండ్ ఇదైతే జాయిల్ కాస్ట్లో నేను కొంచెం అమౌంట్ దాచుకున్నాను. అప్పుడు ఆ అమౌంట్ తోటి ఆఫర్ నడుస్తుంది కదా, ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్లు వెళ్ళి ఇది తీసుకున్నాం అన్నమాట. ఈ నెక్లెస్ తీసుకున్నాము. బట్ దీని మీదకి ఇది ఏమంటారు, చిన్నదానిలాగా అనిపిస్తుంది అనమాట. కానీ వాట్ ఎవర్ ఇప్పుడున్న కాస్ట్ల మీద ఈ టైంలో ఇంక మనం ఏం కొంటాంలే అన్నట్లు ఇంకొకటి తీసుకోకుండా ఇలానే సెట్ చేసేసాము. ఈ మోడల్ రిలేటెడ్ స్టోరీ అయితే ఇదండి. నా ఛానల్లో ఇంకా చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి చూడండి, ప్లేలిస్ట్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి గోల్డ్ రిలేటెడ్వి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఇంకా ఇలాంటివి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.